బావ అయితే చెప్తాడు అసలు దేని గురించి వెళ్తున్నాం వైజాగ్ అనేది. ఇది జియో డిజిటల్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రాంబాబు ఇందాక ఫోన్ చేసిన వైజాగ్ వెళ్దామని అన్నాడు అనమాట. సో దేనికి వెళ్తున్నాం అనేది ఏం చెప్పలేదు. రాంబాబు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత రాంబాబుని అడిగి దేనికి వెళ్తున్నాము, అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది అడిగి తెలుసుకొని అక్కడి నుంచి ఇంకా మనం వైజాగ్ అయితే వెళ్దాం అనమాట. నేనైతే రెడీ అయిపోయాను, తినేసాను కూడాను. ఇప్పుడు బయలుదేరి రాంబాబు దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. పవర్ బ్యాంక్ ఇక్కడ ఉందా? పవర్ బ్యాంక్ తర్వాత ఒకవేళ మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి ఇబ్బంది కదా, అందుకని మైక్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా రాంబాబు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది. ఈ టైంకి నేను ఇక్కడ నుంచి బయలుదేరాను. బాగా ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు అవుతుంది. ఫోన్ చేసినా రారా అక్కడ వైజాగ్ వెళ్దాం అనుకున్నాక మరలా స్నానం చేసి రెడీ అయి తినడానికి ఈ టైం అయితే అయిపోయింది అనమాట. నాకు తెలియదు, సాయంత్రం అయినా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎర్లీగా వెళ్ళిపోవాల్సింది. ఫోన్ ఏం చేయలేదన్నమాట. ఓకే సరే, అయితే వెళ్ళేసి వస్తామే. ఇంకా నా హెల్మెట్ ఎక్కడ ఉంది? సరిపోయింది. మొన్న నిజంగా నిర్మల వాళ్ళ ఊరు వెళ్ళాం కదా చింతపండు తీయడానికి. ఆ రోజు వెళ్ళినప్పుడు హెల్మెట్ మర్చిపోయి వస్తాం మేము. ఎవరికైనా చెప్పి తెప్పించాలన్నమాట. నేను ఇక్కడే ఉందనుకుంటున్నాను నేను. ఇంకా సరే అయితే దా ఇంకా రాంబాబు దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు రాంబాబుతో అడిగి దేనికి వెళ్తున్నాం ఏంటనేది రాంబాబుతోనే ఇంకా చెప్పిస్తానులే. ఫ్రెండ్స్, ఊరు నుంచి బయలుదేరి 1 గంట సేపు అవుతుంది. మేమైతే ఎస్కోటకి దాటేమన్నా సగంలో ఉన్నాం అనమాట, పెందుర్తికి దగ్గరలో. సో మధ్యలో ఆగేమన్నా కొద్దిగా వేడిగా అనిపించింది. ఆ ఎండ కాస్తుంది కదా, ఈ కొబ్బరి బొండలు అయితే తీసుకున్నాం ఇక్కడ ఆగుతున్నాం. సో బావ అయితే చెప్తాడు అసలు దేని గురించి వెళ్తున్నాం వైజాగ్ అనేది. బాగా చెప్పా, దేని గురించి వెళ్తున్నాము? నువ్వు చెప్పలేదా? చెప్పలేదు, ఇంటర్లోనే చెప్పలేదు. అంటే నీ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేనేం చెప్పలేదు. ఓకే, ఏం లేదు, ఒక ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఫోన్ అనేది పాత ఫోన్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. నేనైతే సామ్సంగ్ ఫోన్ అయితే వాడుతున్నాను. ఈ సామ్సంగ్ ఫోన్ అనేది ఏంటంటే బాగా మొరాయిస్తుంది. బ్యాటరీ అనేది చాలా తక్కువ వస్తుంది. రోజుకి ఒక 3 సార్లు పెట్టాల్సి వస్తుంది కదరా దానికి. ఏదైనా వీడియోస్ వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే వెంటనే పవర్ బ్యాంక్ అయితే తీసుకొచ్చుంటాడు బాగా దాని గురించి అని చెప్పి. సో ఇప్పటి నుంచి అంటున్నాడు బావ కూడాను, ఇలా ఫోన్ అయితే మార్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. ప్రతిసారి కూడాను తెల్లారితే పెట్టాలి, తర్వాత భోజనం చేసిన తర్వాత పెట్టాలి, దీనికి అలా పెడుతూనే ఉంటున్నాను, బాగా ఇదైపోతుంది అని అంటున్నాడు. దీని కష్టాలు వీళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే ఆ పవర్ బ్యాంక్స్ అన్ని కూడా వీళ్ళు కేర్ చేయరు, నేనే ఎక్కువ పట్టుకుంటుంటాను. కాబట్టి వీలైతే ఏదైనా మంచి ఫోన్ తీసుకుందాం, బ్యాటరీ బాగా వచ్చే ఫోన్ అనమాట. ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు, కానీ కొద్దిగా మంచిగా, మనకు అంత పెద్ద బ్రాండ్లు అయితే అవసరం లేదు. కానీ మన రాజు అయితే మాత్రం బావా ఇది తీసుకో బావా, బాగుంటుంది, మన యూట్యూబ్కి పనికి వస్తుంది అప్పుడప్పుడు అంటున్నాడు. అది పర్సనల్ యూజ్కే, చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. ఇది కూడాను మరిన పెద్ద వీడియో అయితే ఉండదు, చిన్న వీడియోనే, అలా సరదాగా వెళ్ళి అలా తిరిగి వచ్చేద్దాం, చిన్న వ్లాగ్ లాగా చేసుకుందాం బా అని అంటే సరే చేద్దాంలే పదా అని అన్నాడు. బయలుదేరాము. ఇక్కడ నుంచి ఒక 1.5 గంటన్నర పడుతుంది కదా మనం వెళ్ళడానికి. అవుతుంది, ఎండ ఉంది కదరా. అవును, నార్మల్ వెదర్ ఉంటే మనం వెళ్ళొచ్చు గట్టిగా. మన స్పీడ్గా వెళ్ళినా కూడాను బాగా ఎండ తగులుతుంది కదా. అవును, అండ్ సన్ స్ట్రోక్ అనేది. తాగేసిన తర్వాత ఇంకా వైజాగ్ అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏ ఫోన్ తీసుకుని ఉన్నాడు బావ, తర్వాత ఆ ఫోన్ నుంచి ఏ ఫోన్కి మారబోతున్నాడు అనేది మీకైతే చూపిస్తాం. మరి మన చాలా మంది మళ్ళీ చూసి మిగిలిన వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు కదా బ్రో అంటారు. ఇది నార్మల్గా మేము అలాగా కలిసి సరదాగా వెళ్తున్నాం. మన వాళ్ళు కూడా వర్క్స్ అయితే ఉన్నాయి, ఇంటి పనులు అవుతున్నాయి కదా మన వాళ్ళు, మన వీడియోస్లో చూసి ఉంటారు. లక్ష్మణ్ కూడా కాలేదు, మధ్యన పొలం పనులు అవి గట్లన్నీ కూడా మొన్న అంటే లాస్ట్ వర్షాలకి తుఫాను కూడా వచ్చింది కదా, ఆ తుఫానికి మొత్తం కొట్టుకొని పోయి పొలం గట్ల అవన్నీ చేస్తారా. అవునరా, పడిన వర్షంలో గట్టిగా దెబ్బేసింది కదా, రోడ్లన్నీ భయంకరంగా మొత్తం లేచిపోయాయి. ఆ పొలం పనులు అవన్నీ చేస్తున్నారు. మన చిన్నారావు కంటేనే ఇంకా ఇల్లు పనులు బాగా బిజీగా ఉన్నాడు మనోడు. అదే వాస్తవానికి ఏంటంటే వీడియోస్లలోని టైం కూడా పెట్టలేకపోతున్నాం కదా, అంత బిజీగా ఉన్నారు మన వాళ్ళు. అవును, ఏదైనా అంటే ఇంట్లో పనులు అవుతుంటాయి కానీ వీడియోస్కి అలాగ వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే తప్పదు, ఇంకా వీడియోస్లో వస్తే మనకు ఉంటుంది కదా అని చెప్పి. తాతగారు ఈ గుజ్జు తీసి ఇవ్వండి, ఈ గుజ్జు తిందాం బాగుంటుంది. ఇది తాతగారు అయితే మమ్మల్ని ఈ బోండాలన్నీ కూడా నరికేసి ఇచ్చారనమాట. అయితే తాగుతున్నాం, మీరు కూడా రండి గాయస్, బోండం తాగుదాం గాయస్, కలిసి తాగుదాం గాయస్ వైజాగ్లోనే.
బీచ్ బా లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఇలానే ఇక్కడ ఇది బోండం తాగాం కదా, తాగాం ఈ పైన చెట్టు దగ్గర మామిడికాయలు అయితే పెద్ద మామిడి పిందెలు ఉన్నాయి ఇప్పుడు కూడాను ఆ సీజన్ పెద్దవి ఉన్నాయి కాయలు కూడాను. ఫస్ట్ ఈ చెట్లు చూసిన తర్వాత మనకు అనిపించింది ఇక్కడ బాగానే వస్తున్నాయరా మన ప్రాంతంలో చిన్న చిన్నవి ఉన్నాయి అని చెప్పి. మన ఊర్లో ఎక్కడ పూత అయితే మామూలుగా లేదు, ఇంకా చెట్టు కనిపించినంత పూత వచ్చింది. అందులో ఒక మామిడికాయలు కానీ మామిడి పిందెలు కానీ ఒకటి లేవు, చాలా చిన్న చిన్నవి. ఈ రోజు పెళ్లి కొడుకులాగా ముస్తభయ్య ఆగండి మీకు నాకు తెలీదు వీడు వైట్ షర్ట్ ఇట్లా వేసుకున్నాడు అని చెప్పి నేను కూడా వైట్ షర్ట్ వేసుకున్నాను. ఈ చెమటకి ఈ ధూళికి దేనికి సూపర్ గా మ్యాచ్ అవుద్ది అనమాట. ఈరోజు వెళ్ళేది కూడా బైక్ లో కాబట్టి వచ్చే ధూళి మొత్తం అంతా కూడా మమ్మల్ని తగులుతుంటది, ఇంకా అలా ఉంటది పరిస్థితి. సరే మనం వైజాగ్ వెళ్ళిన తర్వాత అదంతా పెద్దగా చూపించాము, తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా అలాగా ఫీల్ అయితే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సాయంత్రం ఉంటే సాయంత్రం అంటే ఏ టైం అవుతుందో తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత. మళ్ళీ చూద్దాంలే, వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ తాతగారు. ఇదిగో తాతగారు ఇది తీసిచ్చారు. ఇదిగో తాత ఇది కూడా వేసండి. సరే మనం తీసుకోవాలరా, మనమే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా కూడా. సరే వైజాగ్ వెళ్ళాక కలుద్దాం. మరి ఏది ఎలా తీస్తున్నారా? నీకు ఇచ్చారా? నాకు ఇవ్వలేదు. అది తీసిస్తారు చూడండి. బావ అయితే మంచిగా తీస్తున్నాడు. మనకు రాదు, ఏదో అలాగే కానీ చాలా మంచిగా తీస్తున్నాను. ఓకే తిందాం గాయస్. కొబ్బరి బొండంలో ఉన్న ఇదే అంటారు బాగా పీచా గుజ్జు తిందాం ఫ్రెండ్స్. అక్కడ నుండి వచ్చిన తర్వాత వైజాగ్లో చాలా షాపుల దగ్గర అయితే తిరిగాము. ఆ బాగా వాడుతున్న సామ్సంగ్ ఫోన్ అయితే రీసేల్కి అయితే అమ్మేసాము. అంటే మంచి కాస్ట్ గురించి. ఓకే గాయస్, ఇది రెండోసారి కదా బా? రండి గాయస్ మీరు కూడా. ఇది రెండోసారి మనకు వెళ్ళడం. వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత మీకు ఏ ఫోన్ తీసుకుంటున్నాం అనేది తర్వాత మీకు చూపిస్తాము. మన చిన్న బాగుంటే బాగున్నా గురు, ఇలా భలే ఆడుకుంటాడు. అవునవును జియో డిజిటల్ ఇదే. మొత్తానికి ఫోన్ అయితే తీసేసుకున్నాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. బాగా iPhone 17 Pro Max అనమాట. మీలో చాలా మందికి తెలిసింది. ఇది తీసుకుపోవాల్సింది, మనోడేమో బావా ఇదే తీసుకుందాం బావా, ఎందుకంటే వ్లాగ్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ ఉంటాము. కొండ ప్రాంతాలు వెళ్ళిన తర్వాత మాకు కెమెరాలో ఛార్జింగ్ అయిపోయినా అదే వీటితోనే తీస్తుంటాం అనమాట. బాగుంటుంది మాకు. ఏదంటే మామూలు ఎడిటింగ్ చేసేది కూడా దీంట్లోనే చేస్తాం. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ కూడా దీంట్లోనే ఎడిటింగ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇదే తీసుకున్నాం. సరే మరి ఏం చేద్దాం, మన పని అది కాబట్టి ఉండాల్సిందే. అవును, తప్పదు. మీరైతే ట్రై చేయొద్దు, మీకు అది మీరు ఎఫోర్డ్ చేయగలము అంటే మాత్రమే తీసుకోండి. అంతే తప్ప మనం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మనం తీసుకోకూడదు. ఏదైనా మన సొంత డబ్బులు పెట్టి మనం సంపాదించిన దాంట్లో తీసుకుంటే తప్పులేదు. అదనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం తీసుకోవాలనుకున్నది. ఇట్లాంటి వీడియోస్ మీరు కొన్ని లక్షల్లో చూసి ఉంటారు. ఇది పెద్ద విచిత్రం కాదు, ఏదో అలా ఫార్మాలిటీ కాదు. ఇప్పుడు మేము తీసే వీడియోస్ అన్ని కూడాను ఇలాంటి ఫోన్లతో కదా. అంతే. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం, బాగుంటుంది దీని ఫీల్ అనేది. అంతే. సో ఇలా ఉంది, ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, కలర్ మాత్రం వచ్చేసింది. సగం కొరికిన యాపిల్ పండు అయితే వచ్చింది. సో ఈ కలర్ అనేది యూనిక్ కదా, ప్రతి ఇయర్ మనకు ఏదో యూనిక్ కలర్ అనేది ఉంటుంది. సో ఇదైతే తీసుకున్నాం, అవైలబుల్గా ఉందని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాం. వైట్ అనుకున్నాం కదరా, సిల్వర్ సిల్వర్ కలర్ అనుకున్నాం, కానీ ఇదే తీసుకున్నాం. సరే బాగుంది. సో దీంతో పాటుగా ఈ మొత్తం మూడు ఇచ్చాడు అనుకుంటా. ఫోన్ ఒకటి, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఒకటి, ఇది చార్జర్ కేబుల్. ఇది సెటప్ చేసేద్దాం. ఫోన్ తీసుకున్న తర్వాత మేమైతే హోటల్కి అయితే వస్తాం, భోజనం చేద్దామని చెప్పేసి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బా మన దగ్గర? 9 అట్లా అవుతుంది. 9. మనం అక్కడ వెళ్ళేసరికి 9:30 అవుతుంది భోజనానికి. సో అదనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ 2 కవర్స్ అయితే ఉంటాయి చూడండి. ఇది వచ్చి బావా ఒకటి తీసుకున్నాను. నువ్వేం తీసుకుందాం అనుకున్నా బా? నేను యాక్చువల్గా OnePlus తీసుకుందాం అనుకున్నాను. ఆ OnePlus తీసుకుందాం అనుకుంటేనేమో రాజు వచ్చే దారిలో అని చెప్పాడు. ఎందుకు బావ మనం తీసుకునేదే ఒకేసారి కాబట్టి బ్లాగ్స్ కూడా ఉపయోగపడుతుంది, ఐఫోన్ కదని ఇట్లా వాడదాం, వర్క్ అంతా కూడా అలాగని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాం అన్నట్టు. లేకుంటే నేను ఇట్లా అదే తీసుకుందాం అనుకుంటుంటాను, ఎందుకంటే బ్యాటరీ అనేది బాగా వస్తుంది, కాంపాక్ట్ ఫోన్ కూడా చాలా చిన్నది ఉంటుంది అనుకోండి. ఇంకా ఆ ప్యాంట్లన్నీ కూడా జారిపోతుంటాయి కిందికి, చాలా పెద్దగా ఉంటుంది. అది అంతా కూడాను అది పెద్ద బల్కి లాగా. అవును, కొద్దిగా బరువు ఏదో మోస్తున్నట్టుగా అనిపిస్తుంటది, కానీ తప్పదు. ఇంకా అలాగున్నా సరే మనకు అవసరం కాబట్టి ఇంకా తప్పట్లేదు. ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అది కొద్దిగా అవసరం. అన్నిటికంటే బాగా నచ్చిన ఫోన్ ఇప్పటి వరకు iPhone 13 iPhone 13 చిన్ని ఫోన్, మంచి ఫోన్, మంచి కెమెరాస్.
అది దీనిలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు దానికి. మనము స్టార్టింగ్ లో ఒక వీడియో చేసాను చూసి ఆ ఫోన్ తీసుకున్న తర్వాత కట్టెల కోసం కట్టల కోసం ఆ వీడియో చూడండి, చాలా మంచి వెదర్ ఉంటుంది, చాలా మంచి వీడియోగ్రఫీ ఉంటుంది దాంట్లోని. క్వాలిటీ కానీ ఆ మైక్ సౌండ్ కానీ, అప్పుడు మాకు మైక్స్ కూడా లేవు, అప్పుడు లేవు. ఆ వీడియో చేసి ఆ ఒక్క ఫోన్తోనే అన్ని చేసేది మనం. కానీ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా వచ్చేది. ఇన్ని ఫోన్స్ ఇన్ని కెమెరాస్ వాడాం, ఇప్పుడైతే డీజే వాడుతున్నాము పాకెట్, అది కూడాను దాంతో సాటి రాదు, అంత మంచి క్వాలిటీ వస్తుంది. ఐఫోన్ 13 తర్వాత 15 వాడేమో, 16 Pro Max ఇవన్నీ వాడాం కానీ అంత మంచిగా రాదు. అంతగా లేదు. ఈ ఫోన్ కూడాను తీసుకుపోవాల్సింది, కానీ ఇది మనకు అవసరం కాబట్టి మేము తీసుకున్నాం అంతే తప్ప ఏదో మీకు ఏమంటారు చూపించుకోవడం కానీ, లేకుంటే బయట మా దగ్గర ఇది వాడుతున్నాం రా అని చెప్పి అలాంటి ఆలోచన అయితే మాకు లేదు. ఏదైనా కూడాను అది మన అవసరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనం తీసుకోవాలన్నమాట. మీరైతే ఇట్లాంటివి చూసి ఇంట్లో వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టద్దు. ఇందాక మాట్లాడినట్టు మనం అది ఒక వస్తువు తీసుకుంటామంటే అది మనం ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల మనకి ఏమైనా రెవెన్యూ ఏమైనా వస్తుందా, దాని ఒక పెట్టుబడిలానే ఉండాలి. దానికి అంత పెట్టినప్పుడు మనకి ఏదైనా రిటర్న్ తిరిగి వచ్చి ఏదైనా ఉండాలి, దాంట్లో నుంచి మనకు రావాలి. అట్లా అయితే మాత్రం మనం తీసుకోవాలి తప్ప తీసుకోకూడదు అనమాట. అలానే రాజు అయితే ఇది ఒకటి తీసుకున్నాడు. బావా ఒక్క నిమిషం చెయ్యి అలసిపోతుంది అలాగుండు. ఇది మోటరోలా ఎడ్జ్ 60 Pro ఈ మొబైల్ అయితే తీసుకున్నాము. మంచి ఫోన్. ఎవరికి రాది? ఇది మా అన్యకి బా డబ్బులు ఇచ్చి ఉండాడు, ఇలాగ వెళ్తున్నావు కదరా ఇక్కడైతే చెప్పావా? దేని గురించి చెప్పాను. ఎస్కోట్ లైట్ అంటే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ తీసుకుందాం అని అన్నాడు. 35 లాగా అంటున్నారు. ఇక్కడికి వస్తే మాకు సబ్స్క్రైబర్స్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ పెట్టి దీన్ని 32,000కి అట్లా చేసి ఇచ్చారు. ఆన్లైన్ లో 33, 34 అట్లా ఇట్లా మారుతుంది. 33, 34 ఉంది అది. మంచి ఫోన్ ఇది కూడా, చాలా మంచి ఫోన్. నాకైతే ఈ పెద్ద ఫోన్ కంటే ఐఫోన్ కంటే ఇది చాలా మంచి అనిపించింది. ఇది చేతికి పట్టుకుంటే బాగుంది కదా. ఇది అనుకోండి ఇటుక బెడ్, అది అంత బరువు ఉంది. అది ఇక్కడ పూర్తి ప్లాస్టిక్ కాదు అనుకుంటా. అవును, ఏదో ఈకో ఫ్రెండ్లీ లాగా బాగుంది. సరే భోజనంకి వెళ్దామా, ఇంకేనా ఉందా? అంతేబా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే బాగా ఒకటి అనుకొని వచ్చాడు, ఇంకోటి తీసుకున్నాడు అనమాట. ఇదే వస్తూ దారిలో అలా మాట్లాడుకొని వచ్చాము, ఏది తీసుకుందాం అంటే అలా మాట్లాడుతూ ఇంకా దారి తప్పటి కాసి వెళ్ళిపోయింది అది. సో అది పద ఇంకా భోజనానికి వెళ్దాం. వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి భోజనం చేసాక మనకి ఇక్కడ ఏమంటారు ఉండడానికి అవ్వదు. ఇల్లు కూడా ఉన్నారు, కాకపోతే ఉండడానికి మనకి ఇల్లు లేదు ఇక్కడ. సో పదండి భోజనం చేసి ఇంకా నెమ్మదిగా బయలుదేరి ఇంకా ఊరైతే వెళ్ళిపోదాం మరి. పదండి. అదంతా చూసుకున్న తర్వాత ఇంకా భోజనంకి అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చి 9:30 దాడిపై వస్తుంది. కాసుకుంటే ఇది క్లోజ్ అయిపోతుంది కదా రాజు? అవును, ఈ టైంకి మొత్తం తిరిగాము. ఇక్కడ చివరికి భోజనం చేద్దామని వస్తాము. మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఈ జీసంట్లోని. ఈ జీసంట్లోని ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది. అవును, ఈ బిర్యానీ కానీ ఇదంతా కూడా మేము ఇక్కడ ఇక్కడ వచ్చి తింటుంటాం అనమాట. కొంచెం రేట్ అనేది మనం పెట్టగలం వీటికి అయితే. అవును, ఆ మండి లాంటి వాటికి అయితే మాత్రం కొద్దిగా రేట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తింటాం అనమాట. టీంతో వచ్చినప్పుడు కొద్దిగా మంచిగా కొద్ది రుచికరమైనటువంటి భోజనం తిందామని చెప్పి ఇక్కడ వస్తుంటాం. మళ్ళీ ఎంతమంది ఇక్కడ తిన్నారనేది కామెంట్స్లో రాయండి. మనోడు కూడా తింటున్నాడు. తినకూడదు ఇదిగో లైట్స్ కూడా మా వెనక నుంచి తగులుతుండడం వల్ల కొద్దిగా ఏంటంటే మస్క బారినట్టు కనిపిస్తుంటుంది. అంతే, ఇక్కడ డార్క్ కనిపిస్తున్నాం. కూడా మా వెనకాల ఉన్నాయి, ముందరుంటే బాగున్నాయి. ఈ పైనుంచి పడుతున్నాయి, సో దాని వలన ఇలా కనిపిస్తుంటుంది. సో తినిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి మన అరకు అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిపోదాం. సో తినేసి బయలుదేరుదాం మరి. నువ్వు డ్రైవ్ చేయరా మెల్లగా? నువ్వే చేయలేనప్పుడు మెల్లగా వెళ్దాం రా. మరి ఎంత డ్రైవ్ చేస్తాం? సర్లే చూద్దాం మరి, నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటే. ఇంకా మనకి ఎంత దూరమా మన ఊరికి? 86 ఎట్లా వస్తుందా? 80 కదా, ఎక్కువ వస్తుంది కదా. ఎక్కువ వస్తుంది, 90లకు వస్తుంది. 90లకు వస్తుంది దగ్గర. చాలా దూరం వెళ్ళాలి, రెండు వైపుల నుంచి కష్టమే. అందుకోసం చెప్పి రాజుకి డ్రైవింగ్ చేయాలి. చూద్దాం, వెళ్దాం మరి నెమ్మదిగా. ఇంకా నైట్ టైం కాబట్టి అంత ఫాస్ట్గా అయితే వెళ్దాం, స్లోగానే వెళ్ళాలి. అంత ఫాస్ట్గా వెళ్ళడం కూడా అంత మంచిది కాదు ఇప్పుడు రాత్రిపూట కాబట్టి. ఇక్కడ వేడిగా ఉంది కానీ మన ఊర్లో అయితే చల్లగానే ఉంటుంది ఈ టైంలో. మామూలుగా ఉంటుంది, ఇంకా చలి పుట్టుతుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క వ్లాగ్ అంతా కూడా చిన్నగానే ఉంటుంది, మరిన్ని పెద్దగా అయితే ఉండదు. తిరిగి వస్తున్నాం కదా అని చెప్పి చిన్నగా అలా చేసుకున్నాము. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఏటీవీ అరకు ట్రైబల్ వ్లాగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు ఉంటాడు రాజు. అంతవరకు ఏంటి అంతేనా? అంతే మరి. బాయ్ 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 ఫ్రెండ్స్.